అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వీళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారు. అంటే నిర్మల్ రేంజ్ లో కూడా అఫెన్స్ ఉంది కదా సార్. ఇప్పుడు వీళ్ళ మీద భవిష్యత్తులో ఆఫీస్ కమిటీ అయితే మాత్రం కెన్ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్టు అండర్ పీడియా. నిర్మల్ జిల్లాలోని విలువైన టేకు చెట్లని అక్రమంగా నరికి తరలించుతున్నటువంటి ఇచ్చోడ మండలానికి చెందిన కేశవపట్నం చెందిన ముల్తానీ తెగ చెందినటువంటి నిందితులను 14 మంది అడవిలో 4 రేంజ్ల్లో అక్రమంగా టేకు చెట్లను నరికి నిజామాబాద్కి వ్యాపార నిమిత్తం తరలిస్తూ అక్రమంగా ఇటువంటి నేరాలకు పాల్పడే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో 5 నిందితుల్ని రిమాండ్కి చేస్తూ ఉన్నాము. వీళ్ళు దిమ్మదుర్తి, మామడ, నిర్మల్, తాండ్రా మరియు ఖానాపూర్ రేంజ్లకు సంబంధించినటువంటి అడవిలోని విలువైన టేకు చెట్లని సుమారు 10 నుంచి 15 లక్షల విలువైనటువంటి విలువ గల టేకు చెట్లని నరికి అన్యాయంగా అక్రమంగా నిజామాబాద్కి తరలించడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇటువంటి నిందితుల్ని పట్టుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతూ ఉన్నది. ఈ విషయాన్ని ముందు కూడా ఇటువంటి చర్యలు ఎవరైనా పాల్పడినట్లయితే వాడి మీద కఠినమైన చర్యలు తీసుకొని వాడిని పూర్తిగా అరికట్టి ఎటువంటి అటవీ నేరాలకు పాల్పడినా కానీ కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ వీళ్ళకి భవిష్యత్తులో ఇటువంటి అక్రమ నేరాలకు పాల్పడవద్దని హెచ్చరిస్తూ ఉన్నాము. ఈ సంఘటన ఎక్కడ జరిగింది సార్? ఎక్కడ చెట్లు కొట్టిన? దిమ్మదుర్తి రేంజ్లో రాజురా గ్రామానికి సరిహద్దుల్లోనూ, వాస్తవపూర్ గ్రామం దగ్గర ఉన్నటువంటి తాండ్రా విలేజ్ దగ్గర మరియు ఖానాపూర్ గ్రామానికి దగ్గరలో, అంతేకాకుండా నిర్మల్ ఈస్పూర్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి మహబూబ్ గార్డ్స్లో వీళ్ళు అక్రమంగా టేకు కలపని చెట్లను నరికి దుంగలుగా మార్చి నిజామాబాదు 2 వెహికల్స్లోనూ మరియు ఒక లారీలో పట్టుకొని తరలించడం జరుగుతుంది. ఒక లారీ డీసీఎం వ్యాన్ని వీళ్ళు మహారాష్ట్రకి చెందినటువంటి బోకర్ దగ్గర నుంచి కూడా మేము దాన్ని వెంబడించి అక్కడి నుంచి పట్టుకొని సీజ్ చేసి అది మా స్వాధీనపరచుకోవడం కూడా జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.